ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనము మిద్దె తోటని ఇప్పుడే క్లీన్ చేసేసాను, ఊడ్చేసుకున్నాను. ఊడ్చేసుకున్నప్పుడు వచ్చినటువంటి చెత్త ఎక్కడ దగ్గర ఊడ్చేసి ఇలా పక్కన పెట్టేసుకుంటా అనమాట. ఆ తర్వాత ఊడ్చేసుకున్న మనం ఏంటంటే మొక్కలకు నీళ్ళు ఇవ్వడం కానీ స్ప్రే చేసే ముందే మనం ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకొని మనము డ్రైన్ హోల్స్ ఉంటాయి కదా, డ్రైన్ హోల్స్ కింద ఈ యొక్క బాక్స్లో అయితే సెట్ చేసుకోవాలి. వాటర్ పోయట్లే కాబట్టి ఊడ్చినప్పుడు అన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను అటో ఇటో. తర్వాత వాటర్ పోసేటప్పుడు ఏ డ్రైన్ హోల్ కింద ఆ యొక్క బాక్సులు అయితే సెట్ చేస్తాను. తర్వాత మనం ఇక్కడ ఊడ్చేసుకుని ఒక్కొక్క దగ్గర పెట్టేసుకున్నాం కదా ఈ యొక్క కుప్పలు, అలా ఇక్కడ దగ్గర కుప్పలు పెట్టేసుకుంటాను. అలా కుప్పలు పెట్టేసుకున్న దాన్ని అంతా కూడా నేను ఒక కంటైనర్లో కలెక్ట్ చేసుకుంటాను. ఇంకొన్ని ఇలా ఒకటి మనకి చెత్త చాటు లాంటిది అనమాట, దాంట్లో కనేసుకొని దీంట్లోకి వేసుకొని తెచ్చుకుంటాను. తెచ్చుకున్న తర్వాత మనం మొక్కలకైతే నీళ్ళు పోసుకుందాము. ఈరోజు మొక్కలకి ఏం వాటర్ ఇస్తానో చూపిస్తాను. ఇదిగోండి, ఇవైతే మనకి బనానా వాటర్ అనమాట. ఈ యొక్క బనానా వాటర్ని 10 లీటర్స్ బకెట్లో 1 లీటర్ చొప్పున కలిపేసుకుంటూ మొక్కలకి అన్నింటికి స్ప్రే మొక్కల మొదట్లో పోసేసుకుందాము. అప్పుడు ఈ యొక్క బనానా ఫెర్టిలైజర్ అంటే మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. అవి చేసాము. దాంతోపాటు మనము కిచెన్ కంపోస్టు తర్వాత ఇది ఎలా చేసుకోవచ్చో చూసేద్దాము. దానికోసం ఈజీ ప్రాసెస్, చీప్ అండ్ బెస్ట్, రూపాయి ఖర్చు లేదు. మనము కార్ వీల్స్ అనేటువంటివి పాడైపోయాక అరిగిపోయాక తీసేస్తూ ఉంటాం కదా, వాటిని పాడేయకుండా వాటిని మనము కిచెన్ కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. కావాలంటే వీటిలో మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు. కింద నేనేంటంటే ఒక్కసారి చూడండి, కింద ఒక 2 ఇటుకలు పెట్టేసుకొని ఆ ఇటుకల పైన మార్బుల్ వేసుకున్నాను. ఆ మార్బుల్ పైన లోపల ఒక కవర్ వేసుకొని ఆ కవర్ పైన మాత్రమే ఇవి ఇటుకలను పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు అది వేసినటువంటి లూజెస్ ఇట్లా బయటికి రాకుండా మ్యాక్సిమం అక్కడే కవర్ అయిపోతుంది. తర్వాత దానిపైన 3 పెట్టుకున్నాను. పెట్టేసుకొని ఇక్కడ ఏంటంటే మన కిచెన్లో వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ అనేటువంటి దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని పైనుండి మట్టి వేసుకోవాలి. అలా ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ ఉండాలి. ఇదంతా నేను నిన్న వేసింది ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఇలా క్లియర్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే మనకు అంతకుముందు వేసింది డికంపోజ్ అవుతూ ఉంటుంది కదా, అలా డికంపోజ్ అవ్వాలి అంటే ఈజీగా మనం దానికి వస్తే కదిలిస్తూ ఉండాలి. వర్షాలు పడుతుంది కాబట్టి ఈగలు వస్తున్నాయి, కానీ క్లోజ్ చేసి పెడతాం కాబట్టి ఏమీ కాదు. మామిడి పండ్లు ఉన్నాయి కదా, మామిడి పండ్లకి ఏంటి స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకని అంటే మనం మళ్ళీ కొత్తది వేసే ముందు ఒకసారి ఇలా డిస్టర్బ్ చేసుకోలేదు. అంటే కార్డ్బోర్డ్ అనమాట. చూడండి లోపల ఎంత హీట్ జనరేట్ అవుతుందో, లోపలికి వెళ్ళి మస్తు వేడి వస్తుంది అనమాట. ఇలా ఒకసారి ఫ్రీ చేసుకున్నాక అరటిపండు తొక్కలు, మామిడి పండ్ల పీచులు, మన కిచెన్లో వచ్చిన వేస్ట్, తర్వాత ఇప్పుడు మిద్దెతో ఊడ్చినాం కదా అదంతా కూడా దీంట్లోనే వేస్తాను. ఇప్పుడు ఇలా అన్నాం కదా, తర్వాత ఇప్పుడు మనము దీంట్లో ఏంటి ఇది వేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇవి వచ్చినటువంటి మామిడి పండ్ల టెంకలు కావచ్చు, అరటిపండు తొక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా దీంట్లో వేసేసుకుందాం. డికంపోజ్ అయిపోతుంది. ఇలా మనము చీప్ అండ్ బెస్ట్లో మన కిచెన్ కంపోస్ట్ అయితే చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కిచెన్ వేస్ట్ అని కాదు, మన దగ్గర ఏది వేస్ట్ వస్తే దాంతో చేసుకోవచ్చు. మన మిద్దె తోటలో వచ్చిన ఆకులు వేస్తాను, ఊడ్చినటువంటి చెత్త వేస్తాను, ఎండు ఆకులు వేస్తాను, కొమ్మలు వేస్తాను. ఇలా వచ్చినవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఈ యొక్క వాటర్ అయితే మనము మొక్కలకు వేసుకోవాలి. ఇది ఎందుకు ఇలా డార్క్ అయిందంటే చాలా రోజులు అవుతుంది. తర్వాత వర్షం పడినప్పుడు మనకు కలర్ ఎంతమంది మారిపోయి పాకురు వస్తుంది కదా, అందుకనమాట. దీంట్లో ఉన్నటువంటి ఈ వేస్టేజ్ అంతా తీసేసామనుకోండి, మనం వాటరింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా చేసేటప్పుడు నేనైతే ఇది వాడతాను, ఈజీగా యూజ్ అవుతుంది అనమాట హ్యాండిల్కి. అంతకుముందు చేతితో తీసేసేదాన్ని, చేతికంటే తర్వాత ఎందుకో గుర్తుకొచ్చిన ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి మనము అప్పాలు అలాంటివి చేసుకున్నప్పుడు వాడేటువంటి ఇది ఉంటుంది కదా, ఇది వాడుకోవచ్చు కదా అని ఇలా చేసేసి దీంట్లో ఇంకా కొంచెము ఇంకేమైనా కిచెన్ వేస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే వేసి, తర్వాత మనం ఇప్పుడు ఊడ్చినవి ఉన్నాయి కదా అక్కడక్కడ, అవన్నీ దాంట్లో ఎత్తుకొచ్చాక చూద్దాం ఎలా చేస్తాననేది. ఫ్రెండ్స్ ఇదిగోండి, దాంట్లో ఇప్పుడు మనము మిద్దె తోట ఊడ్చినప్పుడు వచ్చినటువంటి చెత్త వేసుకునేది అయితే డ్రాగన్ ఫ్రూట్ నిన్న అది కట్ చేసినప్పుడు వచ్చింది. తర్వాత మన మిద్దె తోట ఊడ్చినప్పుడు వచ్చినటువంటి చెత్త ఇదంతా. ఇదంతా ఇలా వేసేసి లోపలికి నొక్కేసుకుందాం. దీంట్లో మట్టి ఆకులు వేసేసాం కదా,
దానిపై నుండి ఇది క్యాప్ పెట్టేసుకుంటారు. ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి ఓకే. ఇది వచ్చేసి మార్బుల్ అనమాట. దాన్ని కిందికి పెట్టేసి ఇది పై భాగం ఇటు పైకి పెట్టేస్తాం. అప్పుడు చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజులకి మళ్ళీ మిద్దెతోటి ఊడుస్తాం కదా, అప్పుడు మళ్ళీ వేస్తాను అనమాట.